నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ట్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. ప్రజలు ఎలాంటి భయం లేకుండా ప్రశాంత వాతావరణంలో జీవించేందుకు భరోసా కల్పించడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని, ప్రజల భద్రత కోసం శాంతి భద్రత పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అన్నారు. గోదావరిఖన్ 2 టౌన్ పోలీస్ పరిధిలోని పెంచికల్పేట గ్రామంలో నిర్వహించిన కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమంలో గోదావరిఖన్ ఏసీపీ ఎం రమేష్ పర్యవేక్షణలో 2 టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు, అదనపు ఇన్స్పెక్టర్ లింగమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయి అక్రమ రవాణా, నిల్వ, సరఫరాపై ప్రత్యేక నిఘా చేపట్టడంతో పాటు అనుమానాస్పద ప్రాంతాలు, నివాస గృహాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పత్రాలు లేని 70 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా గ్రామ ప్రజలతో మాట్లాడి వారి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ సిపి అంబర్ కిషోర్ జా మాట్లాడారు. 1 టౌన్ ఇన్స్పెక్టర్ అఫ్జలుద్దీన్, కమాన్పూర్ ఎస్ఐ ప్రసాద్, పోలీస్ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కారణం ఒకటే, మనకు రావాల్సిన జీతంకి కారణం ఒకటే, ఈ పనిలో మీ సహాయం కావాలి. మీ పరిరక్షణ మీ సహాయంతోనే అవుతుంది. మేము మా సిబ్బందితో సహా మాకు ఉన్న టెక్నాలజీ, మాకు ఉన్న రిసోర్సెస్, పెట్రోల్ కారు ఉండొచ్చు, బ్లూ కోట్ ఉండొచ్చు, అన్ని ఫెసిలిటీస్ మనం పెట్టాము. కానీ మీ సహకారం కావాలి. ఏ విధంగా? మీ మధ్యలో బయట వాళ్ళు ఎవరు వచ్చినా మీరు చెప్పాలి, తప్పకుండా చెప్పాలి. సెకండ్, మీకు తెలిసిన వాళ్ళు, మీ ఫ్యామిలీ వాళ్ళు, మీ చుట్టుపక్కన వాళ్ళు తప్పు చేసినా, నేర చేసినా మీరు బయట తీసుకురావాలి. ఎందుకు? ఈరోజు వారు వేరే వాళ్ళతో చేస్తే రేపు తప్పకుండా మీతోనే చేస్తారు. నేను 10 సంవత్సరం ముందు ఎస్పీగా చేశాము వరంగల్ పెద్ద జిల్లాలో. అప్పుడు చాలా తక్కువ క్రైమ్ చెప్తే వరంగల్ జిల్లాలోనే చాలా తక్కువ క్రైమ్. కానీ అదే ప్రాంతంలో నేను 10 సంవత్సరం తర్వాత సిపిగా వెళ్ళినప్పుడు జిల్లా చిన్న అయింది, కానీ క్రైమ్ చూస్తే చాలా పెరిగింది. నేనే ఆశ్చర్యపడేవాడు. ఈ క్రైమ్ లో కూడా ఫ్యామిలీ మధ్యలో, అంటే కొడుకు, తల్లి, తండ్రి, మాత అందరి మధ్యలో ఉన్న విషయం చాలా ఘోరంగా పెరిగింది. సో మీరు అందరు మీ ఫ్యామిలీకి మంచి సెట్ చేయాలి. యువకులతో నా ఒకటే ఆశ, కోరిక, మీరు ఈ దేశంకి గౌరవంగా ఉండండి. మంచిగా క్రికెట్ ఆడండి, మంచిగా ఎగ్జామ్ క్వాలిఫై చేయండి, మంచిగా మీకు ఇష్టం ఉంటే ఒక రాజకీయ నాయకుడు ఉండండి. ఏ పని చేసినా మంచి వెనుక ఉండాలి. తప్పకుండా మీకు దేశం గుర్తుపెడతారు. కానీ మీరు పని లేకుండా వేరే పని మీద పోతే, భారంగా ఉంటే మీ తల్లిదండ్రికి కష్టం, మీ చుట్టుపక్కన వాళ్ళకి కష్టం, ప్రభుత్వంకి అంటే మనము అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న మాకు కష్టం. దయచేసి మీరు మీ బాధ్యత అర్థం చేసుకోండి. మీరే రేపు ఈ దేశంకి భాగ్యం. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. రామగుండం ఈద్ ఏ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా తాజుల్ ఔలియా ఎస్బీఓ
ట్రస్ట్ రామగుండం గోదావరికని ఆధ్వర్యంలో ఈరోజు ఓ బ్యాంకెట్ హాల్లో సిరత్ ఏ ముస్తఫా క్విజ్ కాంపిటీషన్ 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్మిక నేత బాబర్ సలీం పాషా, నూరానీ మస్జిద్ సదర్ రియాజ్ బేగ్ సాహెబ్, మక్కా మస్జిద్ సదర్ సర్దార్ అలీ సాహెబ్, హఫీజ్ అర్షద్ బేగ్, నిజాముద్దీన్ ఖాలిక్, తాజియా ఔలియా, ఎస్బీఓ ట్రస్ట్ అధ్యక్షుడు అఫ్జల్ రజ్వీ సాహెబ్, జనరల్ సెక్రటరీ అడ్వకేట్ షెనవాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడ్వకేట్ షెనవాజ్ ఖాన్ మాట్లాడారు. అంతిమ దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు తఆలా అలైహి వసల్లం వారు సమస్త మానవాళికి శాంతి ప్రదాతగా ఈ యొక్క ప్రపంచంలో రావడం జరిగింది. మరి యావత్తు ప్రపంచం మీలాదున్ నబీ పండుగ సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తారు. మరి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్మించిన నెలను రబియున్ నూర్గా ఎంతో పవిత్రంగా యావత్తు ముస్లింలు భావిస్తారు. మరి అందులో భాగంగా తాజులోలియా ఎస్బీఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిసారి రబియున్ నూర్ అంటే రబియుల్ అవ్వల్ నెలలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తాము. మరి ఈరోజు మహాప్రవక్త అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు తఆలా అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్రను తెలుసుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో సీరతే ముస్తఫా క్విజ్ కాంపిటీషన్ దావత్ బ్యాంకెట్ హాల్లో నిర్వహించడం జరిగింది. ఇట్టి ఎగ్జామ్కు ఇట్టి పరీక్షకు చాలామంది స్టూడెంట్లు అదేవిధంగా ఆడపడుచులందరూ చాలా మంచిగా దీనిలో పార్టిసిపేట్ అవుతున్నారు. కావున ఈ యొక్క ఎగ్జామ్కి మాకు సహకరించిన వారికి ప్రతి ఒక్కరి మీకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. మహాప్రవక్త అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు తఆలా అలైహి వసల్లం యొక్క సందేశం శాంతి, సమానత్వం, ప్రేమ, దయ. మరి అటువంటి మహానీయుడి యొక్క జీవితాన్ని అందరూ తెలుసుకోవాలి. అతని జీవిత విధానం, అతని జీవిత చరిత్ర అనేది మనకు ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది. మరి ఇటువంటి ఉద్దేశంతో ఈరోజు సీరతే ముస్తఫా క్విజ్ కాంపిటీషన్ దావత్ బ్యాంక్ హాల్లో నిర్వహించాము. ఇట్టి కార్యక్రమానికి మసీదు యొక్క సుదూర్లు అదేవిధంగా చాలామంది మైనార్టీ నాయకులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా వచ్చారు. కావున మాకు యొక్క మంచి ప్రోగ్రాంకి సహకరించిన వారి ప్రతి ఒక్కరికి తాజులోలియా ఎస్బీఓ ట్రస్ట్ తరపున మేము హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాము, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రాను ప్రపంచ జానపద కళల దినోత్సవాన్ని పురస్కరించుకొని కృషి కల్చర్ అకాడమీ గోదావరికని ఆర్టీసీ డిపో ముందు గల శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో జానపద కళోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలను సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కోల్ ఇండియా పథకాల విజేత నటుడు కాసుపేట రాజమౌళి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. 200 మంది కళాకారులు జానపద పాటలు, జానపద నృత్యాలను ప్రదర్శించారు. పాల్గొన్న కళాకారులందరికీ ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. జానపద కళారంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న కళాకారులను జానపద పురస్కారాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలు పక్షాలు పాల్గొన్నారు.
ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.